వరంగల్ జిల్లాలో అజంజాహి మిల్లు భూముల వేలాన్ని నిలిపివేసి ఆ భూములను మిల్లు కార్మికులకు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఓసీటీ ప్రాంతంలో జరుగుతున్న వేలాం నేపథ్యంలో కార్మికులు ప్రజా సంఘాల నాయకులు నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి కార్మికులకు భూములు కేటాయించాలని నాయకులు కోరారు. అయినా వాళ్ళకి ఇంతవరకు ఆ భూములు కొందరికి వచ్చి కొందరికి రాకపోయే వరకు రిటైర్డ్ అయ్యి ముసల్తనానికి ఉండి ఎంత అవస్థ పడతాడో చూస్తాను. వీళ్ళు గుడిసెలు వేసుకుంటారు. దయచేసి వాళ్ళని కూడా కొనొద్దని మీ ద్వారా చెప్తారు. గత వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వానికి మెరబెట్టుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా అధికారుల బలంతో పోలీస్ బలగాలతోటి దించి దౌర్జన్యంగా కనీసం మాట్లాడే అటువంటి స్వేచ్ఛ లేకుండా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొనేరు మీరు రకరకాలుగా వ్యాపారం చేసుకున్నా కానీ వదిలేసిళ్ళు సుప్రీంకోర్టు తీర్పులు అమలు చేయమని చెప్తా ఉన్నాం. దాన్ని కూడా పక్కకు పెట్టేసి అధిక లాభాల కోసం మీ వ్యాపారం చేస్తూ ఉన్నాం. ఇవాళ మిల్లుల దాదాపుగా 30 సంవత్సరాలు కష్టపడి మిల్లు నడిపించి పాలక వర్గాల యొక్క చేతిలో బలైపోయిన వాళ్లకు ఇలా జాగలు ఇవ్వడానికి కోసం సిద్ధమవుతా ఉన్నారు. 230 ఎకరాల భూమిని మొత్తంగా అమ్ముకొని 30 ఎకరాలు మిగిలిచ్చి అందులో కలెక్టరేట్ కట్టి మిగిలింది అమ్ముకోవడానికి కోసం ఇక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వ్యతిరేకం. పోనీ ఇవన్నీ పక్కకు పెడదాం. సీఎం గారు ఇచ్చిన మాటలు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం నిలుపుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి నిలుపుకోవట్లేదు, మురళి గారు నిలుపుకోవట్లేదు. ఈ దౌర్జన్యం మరి కార్మికులు కాదయ్యా, మీరు వ్యాపారుల దగ్గర చేయండి. ఇదే జాగ్రత్త కార్మికులకి